వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూవర్స్, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా శరవేగంగా విస్తరిస్తూ వస్తున్నాయి. రోడ్ల నిర్మాణం కావచ్చు, కనెక్టివిటీ కావచ్చు. సో వీటి మూలంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగా విస్తరిస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి నేను వచ్చేసాను. శతాబ్ది టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సిల్వర్ స్ప్రింగ్స్ ప్రైమ్ ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, అలాగే లొకేషన్ హైలైట్స్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శతాబ్ది టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వారి డైరెక్టర్ వేణుమాధవ్ రెడ్డి గారు ఉన్నారు. వేణుమాధవ్ రెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. హాయ్ మ్యామ్. వేణుమాధవ్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా ఫస్ట్ రియల్ ఎస్టేట్లోనే అసలు ఇన్వెస్ట్ చెయ్యాలి అని అంటేనే అందరూ కూడా ఫస్ట్ డాక్యుమెంటేషన్ క్లారిటీ కరెక్ట్గా ఉందా లేదా, సో ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఈ సంస్థ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, వీళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, సో ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోకుండా ఈ రోజుల్లోనే ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా కష్టసాధ్యం, రైట్? Yes. సో మీ సంస్థ గురించి, సో ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు వరకు కంప్లీట్ చేశారు? శతాబ్ది టౌన్షిప్స్ అనేది లాస్ట్ 18 ఇయర్స్ నుంచి ఉంది. వీఆర్ స్టార్టెడ్ ఇన్ 2006 and 7. ఓకే. మనం ఇప్పటి వరకు ఒక 30 ప్రాజెక్టులు కంప్లీట్ చేసాం. నియర్లీ 1200 to 1300 acres ఆఫ్ ల్యాండ్ వీ హావ్ సోల్డ్ టు అవర్ కస్టమర్స్. ఇంకా మనం డాక్యుమెంటేషన్ గురించి వస్తే మనం అన్ని అప్రూవ్డ్ లేఅవుట్స్, ఓకే. హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ. అండ్ మాకు ఉన్న అడ్వాంటేజ్ ఏమంటే రీసెంట్గా మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం వల్ల RRR వరకు ఏదైతే హెచ్ఎండిఏ తీసుకొని రావడం వల్ల ఇప్పటివరకు మేము చేసిన డిటిసిపి లేఅవుట్స్ అన్ని కూడా ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చాయి. సో ఆటోమేటిక్గా మా కస్టమర్స్ అందరికీ ప్రైస్ అనేది డబల్ కాదు 5 to 6 times పెరిగింది. రైట్ రైట్. సో ఇప్పుడు ఈ వెంచర్ విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటి, సో ఏ రకంగా మనం దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు, సో భవిష్యత్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని ఈ వెంచర్ని ఇక్కడ నిర్మించడం జరిగిందా? యా, డెఫినెట్లీ. మనకి సిల్వర్ స్ప్రింగ్స్ ప్రైమ్, ఈ ప్రైమ్ అనే పేరుని సెలెక్ట్ చేయడానికి కూడా ఇది ఒక కారణం. ఎందుకంటే ఇది కంప్లీట్ ప్రైమ్ లొకేషన్ అనమాట. ఓకే. మనకి షాద్నగర్లో ఎంత బిజినెస్ అవుతుందో అందులో 80% ఆఫ్ బిజినెస్ మనకి కేశంపేటలో అవుతుంది. ఓకే. అండ్ మన ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి RRR వరకు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనౌన్స్ చేశారో కరెక్ట్ ఆ గ్రీన్ ఫీల్డ్ రోడ్కి అటాచ్ అయ్యి మన వెంచర్ ఉంది. ఓకే. RRRకి ఒక 2 kilometers లోపలనే ఉన్నాం మనం ఇంకా. సో యాక్సిస్ అనేది ఇంకా ఈజీ అవుతుంది. ఖచ్చితంగా ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 4 to 5 times పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ 10 years లోపు. రైట్. సో ఇవే కాకుండా రోడ్ల నిర్మాణమే కాదు, కనెక్టివిటీస్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏంటి, సో ఎవరైనా వచ్చి రెసిడెన్షియల్గా ఇక్కడ ఉండాలి అని అనుకునేటప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉందా లేదా ఈ ప్రాజెక్ట్? మనకి ముచ్చర్ల ఫార్మాసిటీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడు RRR కనెక్టింగ్ ఇటువైపు మార్చడం జరిగింది. అండ్ అది కూడా ఒక ప్లస్ అది కూడా ఒక ప్లస్ పాయింట్ మనకి. అది కాకుండా మనకి ఫ్యూచర్ సిటీ చాలా దగ్గర, మనకి నియర్లీ ఒక 10 to 20 minutes జర్నీలో ఫ్యూచర్ సిటీ కూడా అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మరి డిస్టెన్స్ వైజ్గా చూసుకునేటప్పుడు హైదరాబాద్కి ఎంత ఉంది, అండ్ ORR ఎగ్జిట్ నుంచి ఈ ప్రాజెక్ట్కి ఎంత డిస్టెన్స్? ORR ఎగ్జిట్ నుంచి 30 kilometers. టోటల్గా అక్కడ హైదరాబాద్ నుంచి కానీ హైదరాబాద్ గచ్చిబౌలి ఇప్పుడు నుంచి ఇక్కడికి మనము రావడం కానీ. గచ్చిబౌలి ఇవన్నీ కనుక చూసుకుంటే జనరల్గా ఏదైనా లొకేషన్ అంటే హైదరాబాద్ సెంటర్ నుండి చూసుకుంటాం. ఇప్పుడున్న సెంటర్ పాయింట్ MGBS బస్ స్టాండ్, అక్కడ నుండి చూసుకుంటే ఇంకొక 12 kilometers పెరుగుతుంది. సో మాక్సిమం మేము కూడా వచ్చేటప్పుడు చూసుకున్నాము. సో గచ్చిబౌలి నుంచి మాక్సిమం ఒక 45 minutes 40 పీరియడ్లోనే 40-45 minutes లో వచ్చేయచ్చు యా మనం. యా. సో అంత దగ్గరలో ఉండేటప్పుడు డెఫినెట్గా ఇది ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత దగ్గర లొకేషన్లోనే తక్కువ ప్రైస్లో దొరకడం అనేది చాలా కష్టసాధ్యం కదా. Yeah. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ విషయానికి వచ్చేటప్పుడు ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు? మనము అన్ని హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కాబట్టి హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ప్రతి ఒక్కటి, అండ్ హెచ్ఎండిఏ నామ్స్లో కూడా ది బెస్ట్ క్వాలిటీ ఇస్తాం మనం. ఏదైతే 9 meters ఆఫ్ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ పైప్ లైన్ కానివ్వండి. ఈ వెంచర్ మొత్తము కంప్లీట్ సిమెంట్ రోడ్స్ వేస్తాం, నాట్ బీటీ రోడ్స్. ఓకే. సిమెంట్ రోడ్ వేయడం వల్ల మనకు ఉండే అడ్వాంటేజ్ ఏమంటే మన దగ్గర కొనుక్కున్న కస్టమర్లకు కూడా మంచి మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది మన దగ్గర కొనుక్కున్న కస్టమర్లకు కూడా. ఇది లాంగ్ రన్ యూజ్ కాబట్టి ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకు కూడా. ఎంత ఫీట్ సీసీ రోడ్స్ వేస్తున్నారు? మనకు 40 feet ఉంది, 33 feet ఉంది. మెయిన్ ఆ రోడ్ వచ్చేసి మనకి 40 feet వస్తుంది. 40 feet రోడ్. ఓకే. సో లోపల ఉన్న రోడ్స్ అన్ని కూడా 33 feet రోడ్. ఓకే. సో ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి అవైలబుల్ ఉన్నాయి? 150 గజాలు ఉన్నాయి, 200 గజాలు ఉన్నాయి, 500 గజాలు ఉన్నాయి.
హుహుహు. 150 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 150 500 దగ్గర నుండి వరకు ఉన్నాయి. స్టార్ట్ అవుతది. ఓకే. ఇంగ తర్వాత మన ఇన్వెస్ట్‌మెంట్ కేపబిలిటీ బట్టి ఒక హ్మ్. ప్లాట్ తీసుకోవచ్చు. 4 ప్లాట్లు ఒకే దగ్గర తీసుకోవచ్చు. ఓకే. ఓకే. కాపోతే ఈ రోజు తర్వాత 4 ప్లాట్లు ఒకే దగ్గర దొరుకుతాయి అనేది చెప్పడం చెప్పడం కష్టం. కష్టం. ఎందుకంటే వచ్చే ఎందుకంటే జనాల్ని చూస్తుంటే ఆల్రెడీ అలా వాళ్ళ అనిపిస్తుంది. ఆ! 600-650 పీపుల్ ఆల్రెడీ ఇప్పటి వరకు వచ్చిన ఓహ్! కౌంట్ మాది. చాలా మందొచ్చారైతే. సో, యాహ్! టోటల్‌గా ఎన్ని ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేశారు? ఇది టోటల్ 19 ఎకర్స్. 19. 19 19 ఎకర్స్ ఎకర్స్‌లో. ప్రాజెక్ట్. సో, ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి? ఇందులో నియర్లీ 400 చేంజ్ ఉన్నాయి. సో, 19 ఎకర్స్‌లోని 400 ప్లాట్స్ ఉన్నాయి. అండ్ మోరోవర్ 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 500 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మనకి రెసిడెన్షియల్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైమ్ కమర్షియల్ ప్లాట్స్ కూడా కమర్షియల్ అవైలబుల్ గూడా ఉన్నాయి. ఉంది. యాహ్! సో, మరి ప్రైస్ విషయానికొస్తే ఎట్లా ఉంది? ప్రైస్ విషయానికొస్తే మనం కంపేర్ చేసుకుంటే హెచ్ఎండిఏ లేఅవుట్‌లో ఇంత తక్కువ ప్రైజా అనేసి షాక్ అవుతారు మీరు. హ్మ్. 12,500కి ఇయ్యడం జరుగుతుంది మనం ఓహ్! రెసిడెన్షియల్ వచ్చేసి. హ్మ్. కమర్షియల్ వచ్చేసి 15,500. ఓకే. హ్మ్. కమర్షియల్‌కి ఉండే బెస్ట్ అడ్వాంటేజ్ ఏమి అంటే మన గ్రీన్‌ఫీల్డ్ రోడ్‌కి కనెక్ట్ అయ్యి ఉండడం. ఓకే. ఈ ఏరియాలో ఉండేటువంటి అదర్ వెంచర్స్‌తో కంపేర్ చేసేటప్పుడు 'శతాబ్ది టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్' వాళ్ళది ఈ వెంచరు ఎలా డిఫరెంట్? సో, మేము అదనంగా ఏమిస్తున్నారు బయ్యర్‌కి? బయ్యర్‌కి అదనంగా నమ్మకాన్ని ఇస్తాం మేము. హ్మ్. ఖచ్చితంగా వాళ్ళ పెట్టిన రూపాయి డబల్ అవుతది అని. హ్మ్. దాంతో పాటు 100% మెయింటెనెన్స్, సెక్యూరిటీ, సేఫ్టీ ఉంటది. మా దగ్గర మాక్సిమం కొంతమంది ఎన్ఆర్ఐ కస్టమర్లు గూడా వాళ్ళకి రిజిస్ట్రేషన్ గూడా వాళ్ళు రాకపోయినా మేము చేసి వాళ్ళ ఇంటికి కొరియర్ చేసిన హ్మ్. సందర్భాలు గూడా ఉన్నాయి. ఓకే. ఓకే. మెయింటెనెన్స్ ఎన్ని ఇయర్స్ వరకు ఇస్తారు? మెయింటెనెన్స్ 10-15 ఇయర్స్ ఇస్తాం మనం. ఓహ్! చాలా లాంగ్ పీరియడ్. ఓకే. సో, ఎవరైనా ఒకవేళ ఇక్కడ కన్‌స్ట్రక్షన్ చేసుకొని ఉండాలి అనుకునే వాళ్ళకి ఆ సపోర్ట్ కూడా మీరు అందిస్తారా? డెఫినిట్‌గా అందిస్తాం మేము. హ్మ్. కన్‌స్ట్రక్షన్ సపోర్ట్ కూడా కన్‌స్ట్రక్షన్ ఇస్తారా? సపోర్ట్ జేస్తాము. హ్మ్. వాళ్ళకి ఇక్కడ ఏదైనా సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ గూడా మన తరపు నుంచి ప్రొవైడ్ అయి ఉంటది. సో, ఈ రోజే లాంచింగ్ కాబట్టి లాంచింగ్ సందర్భంగా ఎలాంటి స్కీమ్స్ ఏవన్నా ప్రొవైడ్ చేస్తున్నారా? లాంచింగ్ ఆఫర్ కింద ఇవాళ 100 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్‌ని కస్టమర్‌కి ప్రొవైడ్ జేస్తున్నాం మేము. ఓకే. సో, ఇప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్ ఎవరైనా చేయించుకున్నారు స్పాట్‌లో మనీ అంతా గూడా కట్టేస్తే, సో, వాళ్ళకేమైనా కన్సెషన్ ఉంటుందా? వాళ్ళకొచ్చేసి మనము రిజిస్ట్రేషన్ చార్జెస్ కట్టాల్సిన పని లేదు. వాళ్ళకి ఫ్రీ రిజిస్ట్రేషన్ జేపిచ్చిస్తాం మనం. ఓహ్! రిజిస్ట్రేషన్ చార్జెస్ ఇంకా ఆ! వాళ్ళకి అడ్వాంటేజ్ అది. ఏదైతే 7.8%, 8.9% రిజిస్ట్రేషన్ చలాన్ ప్రైస్ ఉంటదో, హ్మ్. అది కస్టమర్ నుండి తీసుకోం. ఫుల్ పేమెంట్ సింగిల్ టైమ్‌లో ఇస్తాయి. ఓహ్! థాట్స్ గ్రేట్. సో, ఇది మిగిలిపోతుందనమాట మనకి. యాహ్! సో, అదొక ఒకేసారి బెనిఫిట్. స్పాట్ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేయించుకోగలుగుతారో, స్పాట్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ వెంటనే ఎవరైతే చేయించుకోగలుగుతారో, సో, వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందండి. సో, రిజిస్ట్రేషన్ ఫీ కట్టాల్సిన అవసరం అయితే తగ్గుతుంది. సో, అక్కడ మనం బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు లాంచింగ్ పీరియడ్ కాబట్టి, ఇవాళ మాత్రమే ఉందా ఈ స్కీమ్ అనేది సిల్వర్ కాయిన్ ఇచ్చేది? కొద్ది సిల్ రోజుల వరకు ఏమైనా ఉందా? సిల్వర్ కాయిన్ ఈ మంత్ ఎండింగ్ వరకుంది. మంత్ ఎండింగ్ వరకు ఉంది. సో, నవంబర్ మంత్ ఎండింగ్‌కి సో, ఇంకొక 1 వీక్ టైమ్ ఉంది కాబట్టి, సో, ఈలోపు ఎవరైతే ప్లాట్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరికీ 100 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్ కాయిన్ కూడా గిఫ్ట్‌గా ఇస్తున్నారండి. సో, ఇప్పుడు సిల్వర్ కూడా చాలా ఎక్కువ ప్రైజే ఉంది కాబట్టి గోల్డ్‌తో సమానంగా పరిగెడుతుంది కాబట్టి, సో, అది కూడా ఇంకొక అదనంగా అడ్వాంటేజ్ అనేది మనకి దొరుకుతుందనమాట. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఈ థాంక్ యూ సో ప్రాజెక్ట్‌కి సంబంధించిన అన్ని వివరాలు కూడా మా వ్యూవర్స్ తోటి షేర్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్. సో, వ్యూవర్స్ చూస్తున్నారు కదా! శతాబ్ది టౌన్‌షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సిల్వర్ స్ప్రింగ్స్ ప్రైమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా వేణుమాధవ్ రెడ్డి గారు తెలియజేశారు. సో, ఇది నిజంగా ప్రైమ్ లొకేషన్ అనండి. సో, ఈ లొకేషన్ అడ్వాంటేజెస్ అన్నీ కూడా మీరు చూసారు కదా! ఇంత దగ్గరలో హైదరాబాద్ నుంచి జస్ట్ మనకి గచ్చిబౌలి నుంచి 45 మినిట్స్ దూరంలో ఉన్నటువంటి ఈ లొకేషన్‌లో మనకి ఇంత తక్కువ ప్రైస్‌లో దొరకడం అనేది చాలా అరుదు. సో, చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మొత్తం పెరుగుతూ వస్తుంది కాబట్టి రోజు రోజుకి అది పెరుగుతూనే వెళ్తూ ఉంది. సో, దాని ప్రైస్ కాబట్టి ఆలస్యం చేయకండి. ఆలస్యం అమృతం విషం అని అంటారు. సో, అందులోని భూమి విషయంలో అసలు ఆలస్యం చేయకూడదు. కాబట్టి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. వెంటనే ప్లాట్‌ని బుక్ చేసుకోండి. మీ సొంతం చేసుకోండి. థాంక్ యూ సో మచ్.